బాలరాజు గారు వినపడుతున్నదా మీకు? మొన్న బీజేఎల్పీ నాయకుడు చేసిన కామెంట్స్ పై ఏలేటి గారు చేసిన కామెంట్స్ పై మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ప్రధానంగా ఈ రోజు జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో, ఎందుకు దీన్ని ఆరంభించింది ఎవరు, ప్రారంభించింది ఎవరు దానికి మనం ఫస్ట్ చర్చించుకోవాలి. ఒకటి, కొడంగల్లో ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఏం చెప్పినారు? నా వెనకాల గోతులు తవ్వుతా ఉన్నారు, నన్ను నా ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, అదేవిధంగా నన్ను అధిష్టానం ముందు పల్సన్ చేద్దాం అనుకుంటున్నారు చెప్పినారు. అధిష్టానం దగ్గర పల్సన్ చేసిన వాళ్ళంటే ఎవరు? వాళ్ళ వితిన్ ద పార్టీలో ముందు కూడా బీఆర్ఎస్ నాయకులు బహుశా 15-20 రోజుల సందర్భంలోనే ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే కూడా ఈ కామెంట్స్ చేశారు. అందరూ చూశారు, ప్రజలందరూ కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసిన సందర్భంగా మొదటిసారి బయటకు వస్తున్న అంశం కాదు ఇది. నేనేమంటున్నంటే మేడం, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదో ప్రభుత్వం 5 నెలలు ఉంటది, 6 నెలలు ఉంటది అన్నదానికి మా జనగాం ఎమ్మెల్యే పల్లారాజరెడ్డి గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కడియం శ్రీహరి గారు క్లారిటీ ఇచ్చినారు. మేము అనలేదు, అది మేము మాట్లాడిన తీరు వేరు, వారు అర్థం చేసుకున్న తీరు వేరు అని చెప్పినారు. ఎల్పీలో వాళ్ళు సమాధానం చెప్పినారు. మొదటి పాయింట్. ఈ రోజు ఏదైతే రీసెంట్ గా మీరు తుక్కుగూడలో జరిగిన సభలో ఏం చెప్పినారు? మా 100 రోజుల పరిపాలనకు మీరు రెఫరెండం ఇది, మీరు ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో గెలవబోతున్నారని రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. తదనంతరం ఉగాది సందర్భంగా కొడంగల్లో వారు సొంత రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంటి? నా వెనకాల ఉండి గోతులు తవ్వుతున్న వారు ఎవరో వారే చెప్పాలి. అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో వారిని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్న వారు ఎవరో వారే చెప్పాలి. అదే విధంగా వెంబటే వారు అప్రతిష్ట పాలు చేస్తున్నారు అనగానే నల్గొండలో భువనగిరి పార్లమెంట్ సమావేశం జరిగింది. భువనగిరి పార్లమెంట్ సమావేశంలో సిట్టింగ్ మంత్రిగా ఉన్న కోమరెడ్డి వెంకరెడ్డి గారిని పిలిచకుండా ఎట్లా సిట్టింగ్ భువనగిరి పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసిన ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. సిట్టింగ్ ఎంపీని పిలవకుండా, సిట్టింగ్ జిల్లా మంత్రిని పిలవకుండా వారు సమావేశం ఏర్పాటు చేసిన రాజగోపాల్ రెడ్డి గారి ఇంట్లో. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎవరో గ్రూపులు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ దాంట్లో అనేక గ్రూపులు ఉండడానికి ఇవన్నీ ఆధారాలు చెప్తా ఉన్నా నేను. ఒకవైపు ముఖ్యమంత్రి గారు కొడంగల్లో మాట్లాడిన మాటలు కావచ్చు, నా భువనగిరి పార్లమెంట్ సమావేశాన్ని రాజగోపాల్ రెడ్డి ఏర్పాటు చేసిన విషయం కావచ్చు, ఆ క్రమంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు నితిన్ గడ్కరీతో మీరు టచ్ లో ఉన్నారు అని చెప్పిన మాట కావచ్చు, రీసెంట్ గా ఫోన్ ట్యాపింగ్ పైన ఈటెల రాజేందర్ గారు ఈ రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తా ఉన్నారని చెప్పిన మాట కావచ్చు, అదేవిధంగా 5 మంత్రులు మాకు టచ్ లో ఉన్నారని లక్ష్మణ్ గారు చెప్పినటువంటి మాటలు కావచ్చు. ఇవన్నీ కూడా వాస్తవాలు అయి ఉంటాయి. ఈ వాస్తవాలన్నీ గమనించి నా సీటుకి ఎసరు పెడుతున్నారు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మరి మాట్లాడిండు అనే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ ఇంటి దొంగలు ఎవరో, ఇంటి దొంగలు ఈశ్వరునైనా కనిపెట్టలేరు అంటారు. మరి ఆ ఇంటి దొంగల్ని కనిపెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఇంటి కుర్చీని బీకే వాళ్ళని కనిపెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద ఉంది. ఎందుకంటే గతంలో జరిగినాయిగా మేడం. ఇలా ఛత్తీస్గఢ్ లో ఉన్నారు. ఛత్తీస్గఢ్ లో భూపేష్ బఘేల్ మధ్యన, అదే విధంగా సింగిదేవ్ మధ్యన పంచాయతీ ఉండే కాబట్టి అక్కడ ఓడిపోయింది. హిమాచల్ ప్రదేశ్ లో ఆల్రెడీ ఇప్పుడు పంచాయతీ జరుగుతూ ఉంది. ప్రతిభా సింగ్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వారి భార్య. అదే విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి సుక్కు అనేటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి మధ్యన వర్గ విభేదాలు ఉన్నాయి. అక్కడ కొట్లాడతారు, ప్రస్తుతం పడిపోయే పరిస్థితి, అది బీజేపీకి ప్లస్ అయ్యే పరిస్థితి ఉంది. ఒకవైపు రాజస్థాన్ లో పైలట్ మధ్యన, అదే విధంగా ఆ గెహ్లత్ మధ్యన పంచాయతీ రాజస్థాన్ లో ఆ కాంగ్రెస్ పార్టీ పుట్టిముంచే కాడికి వచ్చింది. మధ్యప్రదేశ్ లో కమల్నాథ్ మధ్యన, జ్యోతిరాదిత్య సింధ్యా మధ్యన ఒక వార్ నడిచింది. ఆ వార్ నడిచి మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం కూలిపోయిన పరిస్థితి. ఇలా పక్కనే ఉన్న కర్ణాటకలో కూడా సిద్దిరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ మధ్యన పంచాయతీ నడుస్తా ఉన్న వాస్తవాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ముఠా తగాదాలు కొత్త కాదు, గ్రూప్ తగాదాలు కొత్త కాదు, ఒకరినొకరు పొడుచుకోవడం అనేది కొత్త కాదు. ఇందులోనే ఏకనాథ్ షిండేలు కాంగ్రెస్ పార్టీనే ఉంటారు. వాళ్ళే తయారు చేస్తారు, వాళ్ళే కత్తిస్తారు, వాళ్ళే పొడిపిస్తారు వేరే వాళ్ళతోటి. కొత్తగా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ వచ్చి పొడిచేదో, బీజేపీ వచ్చి పొడిచేదో, లేకపోతే ఇంకో పార్టీ వచ్చి పొడిచేది లేదు. రూపగారు కాంగ్రెస్ పార్టీలో అనేక కత్తులు ఉంటాయి. ఆ కత్తులు ఒకరు పొడుస్తారు. ఒకవేళ ఆయన ఇబ్బంది